ట్రాక్లో నిలబెట్టడానికి దిగొస్తూనే ఉంటారు. ఇది మన భారతీయ. ఎందుకంటే ఈ భూమి చెడిపోతే ప్రపంచం మొత్తం చెడిపోతుంది. ఎందుకని ఈ భూమే విశ్వానికి గురువు కాబట్టి. కృతయుగంలో సప్త మహర్షులు మాత్రమే గురువులుగా ఉండేవారు. అప్పుడు అందరూ గుణవంతులుగా ఉన్నారు. ఇప్పుడు గురువులు లక్షల్లో ఉంటున్నారు, దొంగలు మాత్రం కోట్లల్లో ఉంటున్నారు. అంటే ఏమిటర్థం? పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా గురువులలో కూడా సద్గురువులు వేరయా. బాధ గురువులా బోధ గురువులా ఎక్కువవుతున్నారు. నీ జేబులు ఖాళీ చేసే గురువులు ఎక్కువవుతున్నారు తప్ప నిన్ను మనిషిగా నిలబెట్టడానికి కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ? నువ్వేం చేయక్కర్లేదయా, నా కళ్ళ మీద పడని నేనే చూసుకుంటా, నీ జేబులు ఏమైనా పర్సు ఇక్కడ పెట్టి వెళ్ళిపో చాలు, పండ్లు ఫలాలు తెస్తే అక్కడ పెట్టేసి నీ దారి నువ్వు చూసుకో, నీ సంగతి నేను చూసుకో.